హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే, అలాగే తింటే కడుపులో చల్లగా ఉండే రెసిపీ. ఆల్మోస్ట్ అన్ని పండుగల్లో చేసుకునే ఈ వంటకం పెరుగు ఆవడ. దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్. బాగా కడిగిన 2 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా విరిచి వేసేసి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాం. పెరుగులోకి అల్లం పచ్చిమిరప పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 లీటర్ పెరుగుని నీళ్లు పోయకుండా చిలకాలి. ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. బాగా చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు కలిపి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ముక్కలు చేసిన 2 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకుందాం. 2 రబ్బల కరివేపాకును వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పెరుగులో 1 టీ స్పూన్ అల్లం పచ్చిమిరప ముద్దని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మన తాలింపును కూడా ఈ పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పెరుగుకి మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కనుంచుకుందాం. నెక్స్ట్ ఒక 6 గంటలు నానబెట్టిన 1/4 కేజీ మినప్పప్పుని చుక్క నీరు పోయకుండా ఇలా మిక్సర్ జార్లో బాగా నలిగేలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఆడిపెట్టుకున్న అల్లం పచ్చిమిరప ముద్దని యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి తగినంత ఉప్పుని తీసుకుని ఇలా అన్నీ కలిసేలా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా గట్టిగా రావాలి. పలచబడితే మాత్రం గారెలు వేసుకోవటం కష్టమవుతుంది. ఒక కడాయిలో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆడుకున్న మినప్పిండిని అరిటాకు మీద కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసి జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. ఇలాగే పిండి అంతటిని గారెల కింద చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బబుల్స్ తగ్గాయి అంటే మన గారెలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక జాలి గరిటెలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది డ్రిప్ అయిపోతుంది. నూనెలోంచి తీసిన వెంటనే వీటిని ఇలా నీళ్లలో ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు తడిపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనివల్ల గారెల ఔటర్ లేయర్ అనేది గట్టిగా ఉండకుండా మెత్తపడుతుంది. ఇప్పుడు వీటిని పెరుగులో వేసుకుంటే 20 నిమిషాలలో ఈ వడలు అనేవి పెరుగుని అబ్జర్వ్ చేసుకుని చక్కగా ఊరతాయి. సైజ్ కూడా పెరిగి సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు మన ఆవడ పైన క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.